హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అతని తీరుతో విసిగిపోయిన నేతలంతా రాజీనామాలు సమర్పించారు. కొన్ని రోజులుగా శేఖర్ తీరును నిరసిస్తూ తెదేపా నేతలు, కార్యకర్తలు సమావేశాలు, నిరసనలు చేస్తున్నారు. తాజాగా హిందూపురం ఆర్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సమన్వయకర్త కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అందులో బాలయ్య పిఏ శేఖర్ వ్యవహార శైలిని అసమ్మతి నేతలు తప్పుబట్టారు. తక్షణమే శేఖర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. అందరూ ఒకటే డిమాండ్ పెట్టారు. శేఖర్ గారిని ఇప్పటిదాకా తొలగించారు లేదా అనేది ఒక సంస్కృత పూర్తి స్థాయిలో బయట రాలేదు. ఇప్పుడు అతను ఫోన్లు చేసి చాలా మందికి బెదిరిస్తున్నాడు. నేనే వచ్చే తర్వాత ఇక్కడ మీరు ఎవరు కూడా ఎక్కడ పోవద్దని చెప్పేసి ఒక గ్రూపులాగా ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతున్న విషయాన్ని చాలా సీరియస్ గా కార్యకర్తలు గమనిస్తున్నారు. శేఖర్ గారిని తొలగించారు ఫస్ట్ మనకు కన్ఫర్మేషన్ కావాలి. ఇవన్నీ విని తర్వాత కృష్ణమూర్తి గారు బాలకృష్ణ గారితో మాట్లాడి అక్కడే బాలకృష్ణ గారి సమక్షంలోనే ఈ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. 2 years నుంచి మేము పడిన బాధలు, మా కార్యకర్తలు పడిన పడిగాపులతో నేను నా పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. శేఖర్ దీపోల కిలమత్తు లాంటి లేపాక్షి ఎంపీపీలు తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అది బాలకృష్ణ గారు ఫస్ట్లోనే కూడా ప్రామిస్ చేసినారు మాకు. మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇది తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మేము ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం.